న్యూస్ 360 స్పెషల్ డిబేట్ ఈరోజు టాపిక్ కాళేశ్వరం. ఇక కాళేశ్వరం నివేదిక తుది దశకు చేరుకుంటుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరంలో మరి ఎవరైతే కట్టడాల్లో పాల్గొన్న ఇంజనీర్ల బృందంతో పాటు అకౌంటెంట్స్ను కూడా ప్రశ్నించింది. ఇక మరి కాళేశ్వరం విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ విషయంలో విజిలెన్స్ విచారణ పూర్తయిపోయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించిన నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ కూడా పూర్తవుతోంది. దీంట్లో కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల విషయంలో కూడా మరి యొక్క జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో కాళేశ్వరం నివేదిక రెడీ కాబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. సో గత 3 రోజులుగా కూడా హైదరాబాద్లో మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. దీంట్లో మరి ఇక ఇంజనీర్లు చెప్పిన సమాధానాలు కావచ్చు, తర్వాత మరి దీనికోసం తెచ్చిన రుణాల విషయంలో కమిషన్ విచారిస్తున్న నేపథ్యంలో ఇక అనేక అవాక్కయ్యే విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కాళేశ్వరం విషయంలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా మరి ప్రభుత్వం విచారణ పూర్తయ్యేలాగా మరి ఈ యొక్క ఆదేశాలు జారీ చేసి కమిషన్ నియమించిన సంగతి మనకు తెలిసిందే. అయితే గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే మరి ఇది ఒక గొప్ప ఎత్తిపోతల పథకం అని చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టుకు సంబంధించి పిల్లర్లో కుంగుబాటు పగుళ్ళు రావడం కావచ్చు, ఆ ప్రాజెక్టు బ్యారేజ్ కుంగిపోవడం కావచ్చు, మొత్తానికి ఈ యొక్క ప్రాజెక్టుపై విచారణకైతే కొంత మరి శ్రీకారం చుట్టబడింది. ఈ నేపథ్యంలోనే ఇక మరి కాళేశ్వరం విచారణ విషయంలో ఏ మేరకు మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది, ఈ విషయంలో మరి ఇప్పటికే కాగు కూడా ఆ నివేదిక ఇచ్చింది. సో ఎలాంటి డిపిఆర్ లేకుండా మరి సుమారు లక్షల కోట్ల రూపాయలు ఎలా సమకూర్చారు, ఎలా ఇచ్చారు, సో అనే దాని పట్ల కూడా విచారణ కొనసాగుతోంది. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కాళేశ్వరం ఒక కమిషన్ ప్రాజెక్టుగా మారిందని కూడా మరి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, తాజాగా ఎంక్వైరీ చేస్తున్నారు. అనేక అంశాలపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఎంక్వైరీ చేస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఇంకా అనేక అంశాల్లో కూడా మరి గతంలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ చేస్తుంది. సో పిసి ఘోష్ కమిషన్ విచారణ ఏ మేరకు మరి పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం విషయం తేలుస్తుందనే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, అలాగే మరి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో ముందుగా కౌశిక్ గారు నమస్తే అండి. సో దీంట్లో మరి ఇక అనలిస్టు కోటేశ్వరరావు గారు కూడా ముందుగా ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో గత 6 నెలలుగా కూడా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంక్వైరీల పేరుతో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిపోయింది. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ తుది దశకు చేరుకుంటుంది. సో వాస్తవానికి కాళేశ్వరం విషయంలో కుంగుబాటు కావచ్చు, తర్వాత పిల్లర్లో పగులు రావడం, తర్వాత మరి కాంగ్రెస్ కూడా మరి ఆరోపణలకు కొంత ఊతం దొరికింది. దీంట్లో మరి ఖచ్చితంగా ఇది ప్రాజెక్టులో లోపమేనా, దీని వెనుక అవినీతి జరిగిందంటారా, ఏం చెప్తారు సార్? దీనిలో 2 అంశాలు ఉన్నాయి సార్. మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా మరికొన్ని పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటిది అందరికీ తెలిసింది. అది ఒక ఎత్తు అయితే, సాంకేతిక పరంగా జరిగినటువంటి లోపాలు లేదా నాసిరకం నిర్మాణాల కారణంగా మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోయాయి అనేటువంటిది మరొకటి. అందువలన సాంకేతిక పరంగా అంటే నాణ్యత విషయంలో రాజీ పడ్డారా, అధికార యంత్రాంగం తనిఖీ చేయాల్సినటువంటి ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం రాజీ పడిందా, లేదా వాళ్ళని చూసి చూడనట్లు బొమ్మని చెప్పేసి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఆ విధంగా ఆదేశించిందా అనేటువంటిది సాంకేతికమైనటువంటి ఆ విషయాల్లో తేలాలి. అదేవిధంగా కొనుగోళ్లకు నిర్మాణానికి సంబంధించి నిధుల దుర్వినియోగం కొనుగోళ్లలో కావచ్చు, లేకపోతే అడ్వాన్స్లు ఇవ్వడంలో కావచ్చు, లేదా ప్రాజెక్టు నిర్వహణ పూర్తి కాకముందే కాంట్రాక్టర్లు డిపాజిట్ చేసినటువంటి నిధుల విడుదల, ఇలాంటి అంశాలు కూడా అనేకం
ఇప్పుడు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అందువలన ఈ రెండు అంశాలకు సంబంధించి కమిషన్ ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చేంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజువారీ జరుగుతున్నటువంటి విచారణలో ఆ ఇంజనీర్ ఏం చెప్పాడు, లేదా ఈ కాంట్రాక్టర్ ఏం చెప్పాడు, లేదా ఎవరేం ఫిర్యాదులు చేశారు అనేటువంటివన్నీ కూడా ఇవన్నిటిని మనం వాటినే నిర్ధారణలుగా మనం తీసుకోవడానికి లేదు. అందుకని కమిషన్ వీటన్నిటిని పరిశీలించి, ఎందుకంటే క్రాస్ ఎగ్జామిన్ కూడా చేస్తూ ఉంది కనుక ఇంజనీర్లని ఇతరులని, వాటన్నిటిని పరిశీలించి కమిషన్ ఏ నిర్ణయానికి వస్తుంది, ఏమి నివేదిక ఇస్తుంది, అందులో ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఏమి సిఫార్సు చేస్తుంది, ఇలాంటివన్నీ ఇంకా మనం చూడాల్సి. అందుకని ఇప్పుడే మొత్తం ఈ కమిషన్ తోటి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కానీ, లేదా రావని కానీ, లేదా నిందితులు ఎవరో తేల్తారని కానీ మనం ఏ విధంగా నిర్ధారించి చెప్పలేము అనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు కాళేశ్వరంకు కర్త కర్మ క్రియ తానేనంటూ కేసీఆర్ ప్రకటించుకున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎక్కడా నిర్మించలేదు. దీనికి ఆ దేశవ్యాప్తంగా కూడా పబ్లిసిటీ చేశారు. అయితే మరి నిర్మించిన 3 ఏళ్లలో ఆ ప్రాజెక్టు కుంగుబాటు కావడం కావచ్చు, తర్వాత ఫిల్లర్లలో పగుళ్ళు రావడం, ఇవన్నీ ఖచ్చితంగా అది లోపాలని మనకు స్పష్టమవుతుంది. కానీ విచారణ విషయంలో ఎందుకని ప్రభుత్వం ఇంతకాలం చేయాల్సి వస్తుంది? వాస్తవానికి మరి ఆ కేసీఆర్ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఎక్కడైతే కేంద్ర బిందువుగా ఉన్నారో మరి వారిని కాకుండా మిగతా వారిని వరకే విచారించడం, దీని వెనుక ఎట్లా చూడొచ్చు అంటారు సార్? పీఠభూమి ప్రాంతాలు అంటే భౌగోళికంగా సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండేటువంటి ప్రాంతాల్లో, డెల్టా ప్రాంతాల్లో మాదిరి కాలువల ద్వారా నీటిపారుదల అనేటువంటిది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. అందువల్ల లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది మరొక ప్రత్యామ్నాయం. అలాంటి ఎత్తైనటువంటి పీఠభూమి ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. అందుకనే కదా దక్కన్ పీఠభూమి అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఎటువంటి పీఠభూమి ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు కట్టాలి ఏమిటనేటువంటిది ఇంజనీరింగ్ నిపుణులు తేల్చాల్సినటువంటి అంశం. నేనే అన్ని చేశాను అని చెప్పేసి కేసీఆర్ గొప్పల కోసం మీడియా ముందో లేకపోతే సమావేశాలను చెప్పుకోవచ్చు తప్ప, ఎక్కడ ప్రాజెక్టు రూపకల్పన కానివ్వండి, ఇంజనీరింగ్ డిజైన్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సాంకేతిక పరమైన అంశాల్లో ఆయన సంతకాలు కానీ లేదా ఆయన రూపొందించినట్టు కానీ ఎక్కడ అధికారపూర్వకంగా రికార్డు పూర్వకంగా ఎక్కడ ఉండదు. మీడియాలో ఉంటుంది తప్ప రికార్డు పూర్వకంగా ఎక్కడ ఉండదు. లేనప్పుడు ఏ కమిషన్ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా కానీ కేసీఆర్ ని ఏ అధికారంతో ప్రశ్నిస్తాయి? ప్రశ్నించేటువంటి అవకాశమే లేదు సాంకేతిక అంశాలకు సంబంధించి. ఎప్పుడు ప్రశ్నిస్తారు, ఏం ప్రశ్నిస్తారు అని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు జరుపుతున్నటువంటి కమిషన్ విచారణలో ఇంజనీర్లు చెప్పేటువంటి అంశాలు, లేదా కాంట్రాక్టులు చెప్పేటువంటి అంశాలు, కాంట్రాక్ట్ సంస్థలు చెప్పేటువంటి అంశాలు, వీటన్నింటికి సంబంధించి ఫలానా అంశంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు, లేదా మరొకరు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఇలా చేశాము, వాళ్ళ ఆదేశాల మేరకు ఇదని నిర్దిష్టంగా కనుక చెప్పేట్లయితే అప్పుడు వాళ్ళని రంగంలోకి దించి మీరు ఏ ప్రాతిపదికన దీన్ని ఈ విధంగా ఆదేశించారు అని చెప్పేసి అప్పుడు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది తప్ప, అంతవరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కానంత వరకు రాజకీయ నాయకత్వంగా ఉన్నటువంటి కేసీఆర్ గాని, హరీష్ రావు గారు కానివ్వండి, లేదా మరొకళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళని ఈ కమిషన్ పిలిచి మీ పాత్ర ఏమిటి, మీరు ఎందుకు చేశారనేటువంటి అవకాశాలు ఉండవు. అందువల్ల ఇంకా విచారణ సాగుతా ఉంది కనుక ఆ విచారణలో వచ్చేటువంటి అంశాల్లో వీళ్ళకి అంటే రాజకీయ నాయకత్వానికి సంబంధించి ఏవైనా ఆధారాలు దొరికితే అప్పుడు వాళ్ళని పిలుస్తారు తప్ప, అప్పటి వరకు ఈ సాంకేతిక పరమైనటువంటి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, వీళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళని మాత్రమే విచారణ జరుపుతారనేది నా అభిప్రాయం. ఓకే సార్, 1,00,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. దీంట్లో అది బడ్జెట్లో ఎక్కడ చూపకుండా చేయడం కావచ్చు, తర్వాత ప్రాజెక్టు డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకముందే మరి కాగు నివేదిక పేర్కొన్న విధంగా 25,000 కోట్ల ఒకసారి 25,000 కోట్లు అంటే 50,000 కోట్ల రూపాయలు
ఇవ్వడం కావచ్చు, ఆ కంపెనీ ఏదైతే ఎల్ఎన్టీ కావచ్చు, మెగా కంపెనీ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా మరి విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి సార్? అందుకనే ఇప్పుడు కాగ్ చెప్పిన లేదా కాగ్ చెప్పినటువంటి అంశాల ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ విచారించినా కానీ వాటన్నిటిని సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఏమి నమోదై ఉంది, కాగ్ ప్రభుత్వం ఏమిచ్చింది, ఆ ఇచ్చినటువంటి దాని మీద కాగ్ అబ్జర్వేషన్స్ ఏమిటి, కాగ్ ఏమన్నా పొరపాటు చేసిందా, లేకపోతే డిపార్ట్మెంట్ ఏమన్నా పొరపాటు చేసిందా, ఎవరు ఎక్కడ సక్రమంగా వ్యవహరించలేదు అనేటువంటిది విచారణ కమిషన్ ముందు ఉన్నది. అందుకని ఆ కమిషన్ నివేదిక వచ్చేంత వరకు మనం ఇదమిత్తంగా కాగ్ చెప్పిందే వాస్తవం అని కానీ, లేకపోతే కాగ్ చెప్పిన దానికి అసలు ఏమి విలువ లేదని కానీ దేన్ని మనం కొట్టేయలేము, అలాగని చెప్పేసి పూర్తిగా సమర్థించలేము. ఎందుకంటే గతంలో కాగ్ కేంద్ర ప్రభుత్వం విషయంలో కానివ్వండి, లేదా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల విషయంలో కానివ్వండి, అనేకమైనటువంటి అభ్యంతరాలని లేదా అనేకమైనటువంటి స్ట్రిక్చర్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మందలింపులు అనేటువంటివి కూడా చేసింది. కానీ వాటన్నిటి మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం యాక్షన్ తీసుకున్నాయని తీరా చూస్తే చాలా విషయాల్లో వాటన్నిటిని కూడా అసలు ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఇగ్నోర్ చేసినటువంటి దాని మీద మేము చేసినటువంటి అబ్జర్వేషన్స్ ని మీరు ఎందుకు ఇగ్నోర్ చేశారు అని చెప్పేసి నిలదీసేటువంటి పరిస్థితిలో కాగ్ లేదు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ముందుగానే నిర్ధారణలకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాలేము. నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే కాగ్ చెప్పినటువంటి అంశాలను ఎట్లా పరిగణలోకి తీసుకుంది, లేదా ఇంజనీరింగ్ అధికారులు చెప్పినటువంటి అంశాలను ఏ విధంగా తీసుకుంది, లేదా రికార్డుల్లో డిపిఆర్ కానివ్వండి లేదా ఇతరత్ర రికార్డుల్లో ఏమున్నది, ఈ మూడు అంశాలన్నింటినీ కూడా మొత్తం ఒక దగ్గరికి చేర్చి వాటి సారాన్ని మన నివేదికలో అదేవిధంగా సిఫార్సుల రూపంలో ఏవి చేయాలి, అవినీతి జరిగితే ఏం చేయాలి, లేదా సాంకేతిక నిర్మాణ లోపాలు జరిగితే ఏం చేయాలి ఏమిటనేటువంటిది కూడా ఇంకా నిర్ధారణకు రావాలి. నిర్ధారణకు రాకుంటే మనం ఏమీ నిర్దిష్టంగా చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి కౌశిక్ చరణ్ యాదవ్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మంత్రులు ప్రతిరోజు కాళేశ్వరం మీద, ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, తర్వాత మంత్రులంతా మాట్లాడుతూ ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. అయితే విచారణ అయితే కొనసాగుతోంది. కాగు నివేదిక కూడా ఇచ్చింది. సో ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. గతంలో ప్రభుత్వం కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. జస్టిస్ పీసీ కమిషన్ ఘోష్ కమిషన్ అయితే విచారణలో చాలా కీలకమైన అంశాలు రాబడుతుంది. ఇంజనీర్లను ప్రశ్నిస్తున్నారు, లోన్లు ఎట్లా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సో మరి నివేదిక పూర్తి కాకుండానే కాంగ్రెస్ ఎందుకు కాళేశ్వరం మీద కామెంట్ చేస్తుంది చెప్పండి. అంటే ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ఉందో హఠాసంగా గత ప్రభుత్వము 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తుమ్మిడెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును అక్కడ కట్టకుండా కింద కట్టడం మూలంగా ప్రధానంగా 1,02,000 కోట్ల రూపాయలు వృధా అయినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి దాని మీద ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు ఎవరైతే నరసింహారెడ్డి గారు ఉన్నారో, అంతకుముందు చైర్మన్ గారు వారు ఏదో సందర్భానుసారంగా మాట్లాడిన దాన్ని కూడా అనవసరంగా సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, దాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోవడంతో ప్రధానంగా కమిషన్ రద్దు చేసిరు. ఆ వారి ప్లేస్లో జోషి గారు రావడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా మేము మొదటి చెప్తాం, ఎందుకంటే మొన్న మల్లన్న సాగర్ కాడికి పోయి హరీష్ రావు గారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగానే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయని చెప్పే ప్రయత్నం జరిగిందంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు మల్లన్న సాగర్ ద్వారా వచ్చినటువంటి నీరు కాళేశ్వరం ద్వారా వచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు కాబవి తుమ్మిడియేటో లేకపోతే అన్నారం సుందిల్ నుంచి రాలేదు, మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి మిడ్మానేరు ద్వారా వచ్చినటువంటి నీళ్ళు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాస్తవ విషయాలు వివరించడం జరిగింది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన పైసలు ఓన్లీ గోదావరిలో పోసినట్టు అయింది తప్ప దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా మేలు జరగలేదని చెప్పే ప్రయత్నమే తప్ప అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కమిషన్ ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా మల్లన్న సాగర్కి ఏ విధంగా నీళ్ళు వచ్చిన విషయాన్ని ప్రజలు వివరించే ప్రయత్నంలో భాగంగా మా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప కమిషన్ను లేదు పూర్తి స్థాయి రిపోర్ట్ రాకుండా అనవసరంగా కమిషన్ మీద కావచ్చు, కాళేశ్వరం మీద
మాట్లాడొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా అదే కాకుండా మల్లన్న సాగర్ నుంచి డైవర్షన్ స్కీమ్ ద్వారా హైదరాబాద్కి తాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. దానిలో భాగంగా ఆల్రెడీ టెండర్ పిలిచారు. అదే కాకుండా హిమాయత్ సార్ కావచ్చు, గండిపేట కావచ్చు, అదేవిధంగా మూసీ మీదికి గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ముందుకు పోతుంటే అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా వాస్తవాలు ఒప్పుకుంటలే. ఎందుకంటే ఆనాడు డిపిఆర్ లేకుండా వాస్తవంగా బ్యాంకులు ఏ విధంగా లోన్లు ఇచ్చిన విషయం కూడా తెలియదు. అదే కాక డిపిఆర్ లేకుండా కేంద్రం ఏ విధంగా అనుమతి ఇచ్చింది, అదే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అదే కాకుండా కేంద్ర జలవనరుల వాళ్ళు అనుమతులు తీసుకున్నారు. అనుమతులు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెడితే డిపిఆర్లు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిపిఆర్లు కావాలని చెప్పేసి మా ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు అడిగితే కూడా డిపిఆర్లు సమర్పించలేదు. మరి డిపిఆర్లు ప్రతిపక్ష పార్టీలకు సమర్పించకుండా బ్యాంకులు ఏ విధంగా లోన్లు ఇచ్చినాయి, కేంద్రం ఏ విధంగా అనుమతి ఇచ్చింది, పూర్తిగా ప్రాజెక్ట్ని ఎందుకు మీరు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి అడావడి చేసి ప్రారంభించారు. అదే కాకుండా మల్లన్న సాగర్కు మీరు కట్టినటువంటి మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వాటర్ వస్తూ ఉంటే దాన్ని మేము కట్టినటువంటి ప్రాజెక్టుల మూలంగా వాటర్ వస్తుందని చెప్పేసి ఎందుకు తప్పుడు లెక్కలు చెప్తున్నారని చెప్పే క్రమంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంగా మా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు తప్ప జోష్ కమిషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు ప్రజలు తెలుస్తాయి. అదే కాకుండా వారు ఖర్చు పెట్టినట్టు 1,02,000 కోట్ల రూపాయల మూలంగా తెలంగాణ ఈరోజు గోదావరి వాటరు అనవసరంగా సముద్రం పాలవుతా ఉంది తప్ప వారు కట్టిన ప్రాజెక్టు మూలంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక ఎకరం బారలేదు. అదే కాకుండా కాళేశ్వరం కరెంటు బిల్లు పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అదే కాకుండా తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ కడతా ఉంది ప్రభుత్వం. అదే కాకుండా 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేయడంతో ప్రతిరోజు 193 కోట్ల రూపాయల అప్పుల వడ్డీ కడుతూ నెల తిరిగితలకు 6,500 కోట్ల రూపాయల అప్పులు వడ్డీ అవుతా ఉంది. గత ప్రభుత్వం అప్పు చేసి పప్పు కూడు తిన్నది కాబట్టి గతంలో జరిగినటువంటి వాస్తవ విషయాలు ప్రజలు వివరించే ప్రయత్నంలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప అనవసరంగా దాని మీద వివాదం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ప్రజలు వాస్తవ వివరించే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. ఓకే, 1 minute చరణ్ గారు, ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. పీసీఆర్ ప్లే బైట్. కూలిపోయిందంట. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1 lakh crores కాంట్రాక్టర్స్ కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. ఇది అఫీషియల్ రికార్డ్. నేను జల్సౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా. ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా? పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా? లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా? ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి. మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని చూడండి. 1908 హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి, హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారత రత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మోర్ దాన్ 100 years ఈరోజు ఉండి ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా? 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా? యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి. సో ఇక మనం సీఎం రేవంత్ రెడ్డి గారి బయట చూసాము. దాంట్లో కాళేశ్వరం విషయంలో మొత్తానికి ఆ ఇంజనీర్ల వ్యవస్థను కూడా ఆయన మరి ప్రశ్నించారు. మరి దాని ఒక ప్రాజెక్టును పరిశీలించాలి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇలాంటి ప్రాజెక్టు మా 1 man మేడ్ కింద జరిగింది. సో దీంట్లో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించడం జరిగింది. ఓవరాల్గా అంచనా
1,45,000 కోట్లు. అయితే ఇప్పటికి కేవలం 50,000 ఎకరాలకు మాత్రమే ఈ యొక్క కాళేశ్వరం ద్వారా నీళ్లు అందాయని చెప్పి కూడా మరి రేవంత్ రెడ్డి గారు జలసౌధలో తీసుకున్న రిపోర్ట్స్ ఏవైతున్నాయో వాటి ఆధారంగా మాట్లాడారు. ఇదే అంశంలో ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు సార్, చెప్పండి. 2016లో స్టార్ట్ చేసిన ప్రాజెక్టును హుటాహుటిన 2019 వరకు కట్టేసి సుమారు 20 రిజర్వాయర్లు, 20 పంప్ హౌజులు ఎట్ ద సేమ్ టైం ఆ తక్కువ కాలంలో నిర్మించడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయా? వాస్తవానికి 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించిన క్రమంలో కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50,000 ఎకరాలకు మాత్రమే నీరు అందించిన విషయం, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు సార్? తెలంగాణ అసలే అప్పుల భారంలో కూరుకుపోయింది, దానికి ఇప్పుడు వడ్డీలు కూడా కడుతున్నాము. ఇలాంటి ప్రాజెక్టు కారణంగా మరి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతాయి ప్రభుత్వాలు, చెప్పండి సార్. ఇప్పుడు సాధ్యమైన మేరకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయోజనం కలిగించాలి అనేటువంటి లక్ష్యంతోనే ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి సార్. కానీ తుమ్మిడిహట్టు దగ్గర కట్టకుండా అక్కడ నుంచి మార్చి కట్టడం ద్వారా దాని మీద ఇంజనీరింగ్ నిపుణులు రెండు వర్గాలుగా, ఒక విధంగా చెప్పాలంటే 2 వర్గాలుగా విడిపోయారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని సమర్థించేటువంటి వాళ్ళు కొంతమంది, లేదు ఇది తప్పు, తుమ్మిడిహట్టు దగ్గరనే కట్టి ఉండాల్సింది, కట్టుంటే ఇంత ఖర్చు అయి ఉండేది కాదు, దాంతో ఇప్పుడు ఏదైతే లబ్ధి చేకూరుతుందని తలపెట్టారో అంతే లబ్ధి తక్కువ ఖర్చుతోటి తుమ్మిడిహట్టు ద్వారా కూడా సాధించి ఉండవచ్చు అనేటువంటిది ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇంత ఖర్చు చేసిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టుని పనిచేయించడం ద్వారా ఏటా అయ్యేటువంటి విద్యుత్ ఖర్చుతోటి పోల్చుకునేట్లయితే మళ్ళా తుమ్మిడిహట్టు దగ్గరే నిర్మాణం చేసి తక్కువ ఖర్చుతోటి గ్రావిటీ ద్వారా కొన్ని ప్రాంతాలకి లేదా కొన్ని ప్రాంతాలకు లిఫ్ట్ ద్వారా ఇవ్వడం ద్వారా ఖర్చు తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మరి కట్టినటువంటి ప్రాజెక్ట్ ని ఏం చేయాలి? ఇంత ఖర్చు పెట్టి ప్రజల సొమ్మే, అది కార్పొరేషన్ ద్వారా కట్టినా లేదా మరొక ద్వారా కట్టినా గానీ అది ప్రజల సొమ్మే. ఇంత ప్రజల సొమ్ము ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి అనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ముందు ఉన్నటువంటి ఒక పెద్ద సవాల్. ఒక రేవంత్ రెడ్డి అనే కాదు, మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి ఇది ఒక సవాల్. ఇలాంటి ప్రాజెక్టుని నిర్మించినటువంటి పాలకులు ముందు చూపు లేదా, లేకపోతే ఇంజనీరింగ్ నిపుణులకు ముందు చూపు లేదా అనేటువంటిది ఒక పెద్ద సవాల్. అందువలన దీన్ని ఏమి చేయాలి, ఏమిటి, ఎట్లా వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే జరిగినటువంటిది మళ్ళా దీన్ని అంతా కూలగొట్టడం, ఇప్పుడు హైడ్రా మాదిరి ఆక్రమణలు కూలగొట్టినట్టుగా ఇటువంటి వాటిని ఏమి కూలగొట్టలేరు కదా. అందుకని మినిమం ఖర్చుతోటి గరిష్టంగా దీన్ని ఏ మేరకు వినియోగంలోకి తీసుకురావాలి, అదే విధంగా ఆయకట్టు స్థిరీకరణ కావచ్చు లేదా కొత్త ఆయకట్టుకి ఏ విధంగా నీరు ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా అవసరమైతే మరొక నిపుణుల బృందాన్ని నియమించి వాళ్ళు చేసేటువంటి సూచనల ప్రకారం కూడా ఈ ప్రాజెక్ట్ ని పనిచేయించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది నా అభిప్రాయం. అందుకని ఈ ప్రభుత్వం ముందు, రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా పెద్ద లక్ష్యం ఉంది. అది వెంటనే చేస్తారా లేకపోతే ఏడాదిలో చేస్తారా అనేటువంటిది నేను చెప్పలేను, కానీ ఒక పెద్ద లక్ష్యం అయితే ఉంది. అవినీతి అక్రమాల విచారణ తేల్చాలి, అట్ ది సేమ్ టైము ఈ ప్రాజెక్ట్ ని పనిచేయించి రైతాంగానికి తద్వారా రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేకూర్చాలనేటువంటిది కూడా ఒక పెద్ద టాస్క్ అనేది నా అభిప్రాయం. ఓకే సార్, కాళేశ్వరంపై ఒకవైపు విచారణ కమిషన్ నడుస్తుంది, విచారిస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీల మధ్య కూడా కాళేశ్వరం నీళ్ళే ఇప్పటికీ ఇంకా వినియోగిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేడిగడ్డ నుంచి మొదలుకొని మల్లన్న సాగర్ వరకు కూడా గోదావరి వాటర్ను ఏదైతే మొన్న మల్లన్న సాగర్లోకి 20 టీఎంసీలన్నీ వాటర్ రావడం కావచ్చు. సో ఇదంతా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది, ఇది పనికి రాదని కాంగ్రెస్ తేల్చి చెప్తోంది. ఈ రెండింటి మధ్యలో ప్రజలు ఎవరిని నమ్మాలి, వాస్తవం ఏంటి సార్? అందుకనే నిపుణుల కమిటీ నిపుణులు చెప్పాలి దీని మీద. బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట వాస్తవమా లేదా కాంగ్రెస్ పార్టీ, అంటే 2 రాజకీయ పార్టీలు, ఇవేమి నిపుణులు కాదు కదా వీళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు కానీ. అందుకని నిపుణులు చెప్పాలి,
నేను అందుకే చెప్పాను ఈ ప్రాజెక్టులను ఎట్లా పనిచేయించాలి, ఏ విధంగా కనీస ఖర్చుతోటి గరిష్ట లాభం వచ్చే విధంగా ఎట్లా చేయాలనేటువంటిది నిపుణులు చెప్పాలి. లేదా ఏదైనా చిన్న చిన్న అలైన్మెంట్స్ మార్పుతోటి దీన్ని మరింత ఉపయోగంగా తీసుకురావడానికి అవకాశం ఉంటే సాంకేతికంగా దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అది తేలేంత వరకు, అది దాని మీద స్పష్టత వచ్చేంత వరకు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎవరి కథనాలు వాళ్ళు చెప్పుకోవడం అనేటువంటి కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని జనం తేల్చుకోవడం అనేటువంటిది అంత తేలిక కాదు. ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి అంశాలు, మల్లన్న సాగర్ లోకి నీళ్లు ఎక్కడ వస్తున్నాయని చెప్పేసి ప్రతి వాళ్ళు వెళ్ళి చూడలేదు కదా, మీడియా ద్వారా తప్ప ప్రతి వాళ్ళు వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉండదు. అందుకని ఇది సాగుతూనే ఉంటుంది. అందుకని ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది నేను చెప్పదలుచు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న వాదనకి, బీఆర్ఎస్ చేస్తున్న వాదనకి రెండింటి మధ్య చాలా అంటే విరుద్ధమైన కనిపిస్తుంది ప్రజలకి. అంటే ఇప్పుడు కాళేశ్వరం కరెక్టా లేకుంటే కాదా అనే దాని విషయంలో ఒకవైపు కమిషన్ వేశారు మీరు, మరొక వైపు దాన్ని విమర్శిస్తున్నారు. సో విచారణ పూర్తి కాకుండా మీరు దీన్ని విభేదించడం ఎందుకు, దీనిపై వివాదం చేయడం ఎందుకు? ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ సంబంధించి 1,00,000 కోట్లు మరి ప్రజాధనం, ఇది దీంట్లో పార్టీ ఫండ్ కానీ ఏది లేదు, ప్రజాధనం. మీరే చెప్పారు 1,02,000 కోట్లు అని చెప్పి. ఆ 1,02,000 కోట్ల విషయంలో ఓకే, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ్మిడిహట్టి దగ్గర నిర్మించాలనుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాంలో కొంత పనులు కూడా జరిగినాయి, కాదంటలేము. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వర్షాల కారణంగా అదే నీళ్ళు ఎత్తిపోతున్నారు. వాటితోనే ఇప్పటికీ వ్యవసాయానికి కావచ్చు, సాగునీటికి రెండింటికి కాళేశ్వరమే దిక్కని వాదిస్తున్న బీఆర్ఎస్ వాదనను ఎట్లా చూస్తారు చెప్పండి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు వృధా చేయాలనో, లేదు ఖర్చు పెట్టినటువంటి ఖర్చుల విషయంలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకు మేము వడ్డీ కడుతున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అదేవిధంగా గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే నిపుణులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిపుణులు కూడా దాని మీద ఏ విధంగా గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉపయోగంలో తీసుకురావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, అదే కాకుండా తక్కువ పైసలతో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అన్వేషిస్తూ ఉన్నారు ఇంజనీర్లంతా కూడా. ఖచ్చితంగా కాళేశ్వరంలో ఉపయోగపడే ఏ ప్రాజెక్టును కూడా తుమ్మిడేటి కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, అదేవిధంగా రిపేర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతూ ఉంది. కానీ కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి జలవనరుల శాఖ వాళ్ళు కూడా అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంది. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ గతంలో ఈ 3 సంబంధించిన డ్యాములు పనికిరామని చెప్పడంతో ప్రధానంగా ప్రభుత్వం దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిపుణులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 3 ప్రాజెక్టులు పనికొచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజల ఉపయోగార్థం ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే వాటి మీద ఖర్చు పెట్టినటువంటి ప్రజాధనం అంతా కూడా ఆనాడు వృధా కావడంతో ఇప్పుడు ఇంకా దాని మీద ప్రధానంగా ఖర్చు పెట్టినట్లయితే ఇంకా ఎందుకంటే తుమ్మిడేటి కావచ్చు, అదేవిధంగా సుందీల కావచ్చు, అన్నారం కావచ్చు, అదేవిధంగా గతంలో మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా మల్లన్న సాగర్ కావచ్చు, అదేవిధంగా జనగాం కావచ్చు, సూర్యాపేటకు వాటర్ వస్తూ ఉంటే అనవసరంగా రాజకీయంగా ప్రజలను అదేవిధంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నప్పుడు రిపోర్ట్ రాకముందే కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు తెలవాలి, గతంలో ఏం జరిగింది, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కక్షలు కారుణ్యాలకు తావు లేకుండా ఖచ్చితంగా పారదర్శక విచారణ జరగాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంది. కాబట్టి రిటైర్ అయిన జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులు ఏది కూడా నిరుపయోగంలో ఉపయోగించకుండా, వాడుకోకుండా, అదేవిధంగా ప్రజాధనాన్ని వృధా చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా ఉపయోగంలో వచ్చే ప్రతి ప్రాజెక్టును ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేగాక రాజకీయ కక్షల కారుణ్యాలకు తావు లేకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాధిక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది. దానిలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయ రంగం మీద ఒక వ్యూ ఉన్నది. అదేవిధంగా ఇరిగేషన్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ప్రతి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం, అదే కాకుండా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం చేసినట్టు మంచి కూడా వివరించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా
ఖచ్చితంగా ఉపయోగంలో వచ్చే అవకాశం, ఖచ్చితంగా వాటి ప్రజల ఉపయోగార్థం ఖచ్చితంగా పనిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే దాని మీద రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేసినట్టు మాత్రం కాంగ్రెస్ పార్టీ తిప్పుకోవట్లేదు. దానిలో కౌశిక్ గారు ఇంకొక విషయం, ఇప్పుడు మీరు మూసీ సుందరీకరణ పేరుతో మూసీ ప్రక్షాళన వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒకటి చేయడానికి మీరు పూనుకున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలను కూడా కాల్ చేయబోతున్నారు. 1,00,000 కోట్లు, మరొక 1,00,000 కోట్లు అంటే 1,00,000-1,50,000 కోట్ల అంచనా వ్యయంతో మీరు మూసీ ప్రక్షాళన చేయబోతున్నారు. అంటే కాళేశ్వరం గతంలో కేసీఆర్ తీసుకున్నారు, ఇప్పుడు రేవంత్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పటికీ అప్పుల పాలైన రాష్ట్రాన్ని సో మీరు మూసీ సుందరీకరణతో ఏం సాధించాలనుకుంటున్నారు? మరి 50,000 కోట్లని ఒకసారి, తర్వాత 1,00,000 కోట్లని ఇంకోసారి, 1,50,000 కోట్లని ప్రచారం జరుగుతున్న ఈ ప్రచారాన్ని మీరు ఏం చెప్తారు ప్రజలకు? అంటే మూసీని సుందరీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే మూసీ అనేది దాదాపు 52 కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తూ ఉంది. వికారాబాద్లో ప్రారంభమైన మూసీ నల్గొండ జిల్లా పోయిన తర్వాత సముద్రంలో కలుస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు పెద్ద ఎత్తున ప్రతిసారి ఇబ్బంది అవుతూ ఉంది. ఒకనాడు నిజాం సర్కార్లో అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఎంఐఎస్ఆర్ గండిపేట వాటర్ తాగినటువంటి హైదరాబాద్ ప్రజలు, అదే కాకుండా హైదరాబాద్ దావర్తి తీసినటువంటి ఎంఐఎస్ఆర్ గండిపేట కలుషితం అయిపోయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి ప్రజల్ని బయటపడాలా, అదే విధంగా హైదరాబాద్ని సుందరీకరణ చేయాలా, దాని మీద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా మూసీని సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి డైవర్షన్ స్కీమ్ ద్వారా 5 టీఎంసీల వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ ఎంఐఎస్ సాగర్ గండిపేటలో కలిపి మూసీని సుందరీకరణ చేసిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్కి ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు తొలగించే దానిలో భాగంగా కూడా ప్రభుత్వము 12,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి భావించి 15,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అదే కాకుండా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ బేస్లో ఇది జపాన్ కంపెనీ తోటి టైఅప్ చేసుకొని హైదరాబాద్ సుందరీకరణ చేసినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖలే కాకుండా తెలంగాణ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్ని ఈ విషయంలో ప్రజలకు ఎప్పటికీ కూడా వాస్తవాలు వివరించే ప్రయత్నం డిపిఆర్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికన మూసీని పూర్తి చేసి ప్రజలకు మంచి పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ని రూపురేఖలు మార్చే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా మూసీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తాత్సారం చేయకుండా పూర్తి చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి గోదావరి వాటర్ను వాడుకొని హైదరాబాద్ సుందరీకరణ చేసి అదేవిధంగా హైదరాబాద్ ఉన్న చెరువులన్నీ కూడా సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికోసమే హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా హైడ్రాను హెచ్ఎండి లిమిట్స్ వరకు విస్తరించడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి భవిష్యత్తులో గతంలో జరిగినట్టు విధంగా నిజాం కాలం నాటి చెరువులన్నీ కూడా సుందరీకరణ చేసి హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకు, మద్రాస్, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటాం. ఓకే కౌశిక్ గారు, ఒకసారి అనలిస్ట్ గారితో మాట్లాడదాం. కొట్టారా సార్, ఇప్పుడు మరొక భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అది మూసీ సుందరీకరణ. అంటే వాస్తవానికి అందులో మురుగునీరు, డ్రైనేజ్ నీరు, కలుషిత రసాయనాలన్నీ కలిసి అది కేర్ ఆఫ్ కాలువగా మారిపోయింది. అయితే 1,00,000 కోట్లు అని ప్రచారం జరుగుతుంది, 1,50,000 కోట్లు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికప్పుడు అంచనాలు పెంచుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరొక కొత్త ఏదైతే దీనికోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అనే ఆరోపణలు కావచ్చు. తర్వాత మూసీ సుందరీకరణ అంటే వాటర్ను శుద్ధి చేయడము మెయిన్ టార్గెటా, లేకుంటే దీంట్లో మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న నిజంగా మరొకసారి ఈ ప్రభుత్వం చేయబోతున్న కొత్త అంటే మరొక అప్పుకు శ్రీకారం అనుకోవచ్చా? ఎట్లా చెప్తారు? ఇప్పుడు సుందరీకరణ అనగానే అదొక భిన్నమైనటువంటి అర్థం వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. సుందరీకరణ కోసం అనేటువంటి సుందరీకరణ సమస్య కాదు. ఇప్పుడు గంగని ప్రక్షాళన చేయడానికి, గంగని శుద్ధి చేస్తున్నాం అని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది కదా. ఎందుకు శుద్ధి చేయటం అంటే ఏమిటి అంటే అది కాలుష్యం అయిపోయింది. అనేక పరిశ్రమలు కానివ్వండి లేదా ఇతరత్ర వాటితో అది కాలుష్యం అయిపోయింది. ఆ కాలుష్యమైనటువంటి గంగ నీరు ప్రజల ఆరోగ్యానికి అది ముప్పుగా పరిణమిస్తూ ఉంది. అందుకని అటువంటి మురికి గంగలో మునిగితే మనకి లేని జబ్బులు అంటుకుంటాయి తప్ప మరొకటి కాదు. అదే విధంగా మూసీ అనేటువంటిది కూడా ఒకనాడు స్వచ్ఛమైనటువంటి నీరు పారినటువంటి మూసీలో ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి
హానికరమైనటువంటి కాలుష్యమైనటువంటి వాటన్నిటిని కూడా దానిలో కలుపుతున్నారు. ఆ కలిపినటువంటి నీరంతా కూడా చివరికి దాని పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి భూముల్ని దెబ్బతీస్తా ఉంది. చివరికి కృష్ణా నదిని కూడా అది కాలుష్యం చేస్తా ఉంది. ఎందుకంటే చివరిలో కృష్ణా నదిలో కలుస్తుంది ఆ నీరంతా వెళ్ళి. అందువల్ల ఒక సామాజిక బాధ్యత స్వచ్ఛంగా దాన్ని ఉంచడం ఒకటి. రెండోది ప్రజల ఆరోగ్యం. ముఖ్యంగా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ నరకం ఏమిటనేటువంటిది. మూసీకి దూరంగా ఉండేటువంటి వాళ్ళకి తెలియదు. అందువలన దాని నుంచి వచ్చేటువంటి దుర్వాసన కావచ్చు, దోమలు, లేకపోతే ఈగలు, ఇటువంటి అనేకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఒక విశ్వ నగరంగా ఉండేటువంటి హైదరాబాద్ లో ఉండేట్లయితే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. అందువల్ల అది 1,00,000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందా అనేటువంటిది ప్రభుత్వం ఇంకా సంపూర్ణమైనటువంటి పథకాన్ని, ఒక డిపిఆర్ ని రూపొందించలేదు కనుక ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. బీఆర్ఎస్ చెప్పినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినా ఇంకా ఊహాగానాలు మాత్రమే. ఎందుకు అంటే ఇటువంటి నదుల పునరుద్ధరణ లేకపోతే ప్రక్షాళన ఇటువంటి సందర్భాల్లో నదుల ఆక్రమణలలో ఉన్న వాటన్నిటిని తొలగించడం ఒకటైతే, వాటికి రుణం ఇచ్చేటువంటి అంతర్జాతీయ సంస్థలు జపాన్ కావచ్చు, లేకపోతే ప్రపంచ బ్యాంక్ కావచ్చు, మరొక దేశం ఏదైనా కావచ్చు, అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా పెట్టేటువంటి షరతులు ఏమిటంటే దీని వల్ల నిర్వాసితులయ్యేటువంటి వాళ్ళకి మీరేమన్నా పునరావాసం కల్పిస్తున్నారా లేదా, ఆ పునరావాసం కల్పించేటువంటి పథకాలు మీ దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి ముందు షరతులు అడుగుతాయి. ఎందుకు అంటే ప్రపంచంలో మానవ హక్కుల గురించి అందరూ చెప్తున్నప్పుడు ఏదో మేము డబ్బులు ఇస్తాం, మీ ఇష్టం ఎట్లయినా చేసుకోండి, జనం ఏమైనా సరే అని చెప్పేసి ఏ సంస్థ కూడా చెప్పదు. అందుకనే హైడ్రా పేరుతోటి చెరువులు లేదా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగిస్తున్నప్పుడు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పేదలకి ప్రత్యామ్నాయ పథకాన్ని ఇంతవరకు ప్రకటించాల. కానీ మూసీ దాని విషయానికి వచ్చేసరికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మూసీ నిర్వాసితులకి అంటే ఖాళీ చేయించినటువంటి వాళ్ళకి ఇస్తామని నిర్దిష్టంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ విధంగా చెప్పకపోయేట్లయితే అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టుకి రుణాలు ఇవ్వవు. అందుకని తర్వాత అయినా కానీ ఆ విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ అమలు జరిపితే తప్ప మూసీ ప్రక్షాళన లేదా సుందరీకరణ పథకం అనేది ముందుకు పోదు. ఆ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు దానికి ఒక ముందు ప్రారంభించింది. ఇప్పుడు గుర్తింపు కొన్నిటిని తొలగించడం కూడా చేస్తూ ఉంది. అందువల్ల నిర్దిష్టమైనటువంటి పథకాలను ఇంకా రూపొందించలేదు. రూపొందించిన తర్వాత మాత్రమే మనకి ఏ పథకం ఏం చేయబోతున్నారు అనేటువంటిది మనకు స్పష్టత వస్తుంది. ఒకేసారి మొత్తం మూసీ ప్రాజెక్టు మూసీ నది పొడవున ఒకేసారి ప్రక్షాళన చేయడం అనేటువంటిది అంత తేలికయ్యేటువంటిది కాదు. అందుకని దశల వారీ చేస్తారు. అదే ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది ఇంకా ప్రభుత్వము ఒక స్పష్టమైనటువంటి డిపిఆర్ని ఇంకా రూపొందించలేదు. ఆ రూపొందించిన తర్వాత దానికి ప్రపంచ ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఇతర ఆర్థిక సంస్థలు కావచ్చు, వాటిని ఆమోదించిన తర్వాత వాటన్నిటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెడతారు, అందరికీ అందుబాటులో ఉంటాయి. అందుకని దాని మీద బీఆర్ఎస్ ఎటువంటి ప్రకటనలు చేసినా, లేకపోతే మంత్రులు గొప్ప కోసం ఏమైనా కొన్ని అతిశయోక్తులు చెప్పినా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పినా కానీ వాటన్నింటికి ఎప్పుడు తెరపడుతుందంటే ఆ ప్రాజెక్ట్ ఖరారైనప్పుడు మాత్రమే తెరపడుతుంది. ఓకే సార్. చరణ్ గారు, కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలో పూర్తయింది, మీరు మూసి లాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఒకవైపు మరి ఈ అప్పులకు సంబంధించి ఆదాయం వడ్డీలకి సరిపోతుంది అంటున్నారు. 6 గ్యారెంటీలు డైవర్ట్ చేసేందుకే మీరు కొత్త స్కీమ్స్ తీసుకొస్తామంటున్నారు. ఈ మూసి ప్రక్షాళన కూడా అదొక దీర్ఘకాలిక ప్రక్రియ అని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఆ మూసి పరివాహక ప్రాంతం సంబంధించిన ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం హైడ్రా చేస్తున్న కార్యకలాపాలతో కూడా కొంత ప్రజల్లో ఇప్పుడు మీరు చేస్తున్న మంచి పనే, కానీ మంచి చెడు వ్యాపించినంత తొందరగా మంచి వ్యాపించదు. హైడ్రా బుల్డోజర్లు పేదల నివాసాలను కూల్చేస్తున్నాయని ప్రతిపక్షాలు కూడా రాద్ధాంతం చేస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి అంశంలో విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మనుగడకు సంబంధించి కావచ్చు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, మరి దీంట్లో మీరు రేవంత్ రెడ్డి గ్రేటర్ పరిధిలో ప్రజలు ఓట్లు వేయలేదని కక్ష కట్టి ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చి ఈ కూల్చివేతలు చేస్తున్నారు.
ప్రతీకార చర్యలు చేపడుతున్నారని చేస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? అంటే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా హైడ్రా సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్షలు కార్యాలకు తావు లేకుండా మా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పల్లన్ రాజు గారి తమ్ముడు ఆనందరాజు గారికి సంబంధించిన భూమి ఉంటే కూడా అక్కడ అక్రమణాలంటే తొలగించారు. అదే కాకుండా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉంటే వారికి సంబంధించిన అక్రమణాలు తొలగించారు ఓల్డ్ సిటీకి వెళ్ళి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లేదు తనామన అనే భేదం లేకుండా పారదర్శకంగా హైడ్రా పనిచేస్తూ ఉంది కాబట్టి హైడ్రా ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. కాకపోతే చిన్న చిన్న సంఘటనలు జరుగుతుండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంగా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భవిష్యత్తులో హైదరాబాద్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది జరగొద్దు, మద్రాస్ బెంగళూరులో వచ్చినట్టు పరిస్థితి రావద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకు మొన్న వరదల మూలంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లో 12,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రావద్దని చెప్పేసి భావించే కాంగ్రెస్ పార్టీ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా హైడ్రా సంస్థ ముందుకు పోతా ఉంది. హైడ్రా సంస్థకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో ప్రధానంగా స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ నిర్మాణం కావచ్చు, రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రా మంచిగా పనిచేస్తుందని చెప్పేసి ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు స్వాగతించారు. ఆంధ్ర రాష్ట్రం కూడా హైడ్రా కావాలని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ టీజీ వెంకటేష్ గారు ఆహ్వానించారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించిన సందర్భం మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్వాగతించారు. ఆలేరులో అదేవిధంగా బీలయ్య గారు కావచ్చు, అదేవిధంగా షాద్నగర్ నుంచి శంకర్ గారు కావచ్చు, అదే వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, ధర్మపురి నుంచి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మా ప్రాంతానికి కూడా హైడ్రా కావాలని చెప్పేసి వారు కోరుతుందంటే హైడ్రా చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. రాజకీయ కక్ష కారుణ్యాల తావు లేకుండా కాంగ్రెస్ అది పనిచేస్తూ ఉంది హైడ్రా సంస్థ. హైడ్రా సంస్థ పూర్తి అధికారాలు ఇవ్వడంతో ప్రధానంగా చెరువులు కావచ్చు, ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కావచ్చు, బఫర్ జోన్ ఉన్నట్టు నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా కాలువలు ఉన్నట్టు నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా పార్కు స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా రక్షించే ప్రయత్నం హైడ్రా సంస్థ చేస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ రాజకీయ కక్షల కార్యక్రమాలు. అదేవిధంగా మూసి విషయంలో, ఎందుకంటే మూసి అనేది పెద్ద ఎత్తున మురికంపగా తయారై ప్రధానంగా 52 కిలోమీటర్లు విస్తరిస్తూ ఉంది. దాని ద్వారా పెద్ద ఎత్తున జబ్బులు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా మూసిని మొత్తం ఆక్రమించి దానిలో పెద్ద ఎత్తున డ్రైనేజీ వదలడం మూలంగా ప్రధాన కలుషితం అయిపోయి నల్గొండ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలు మొత్తం కలుషితం అయిపోయినాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించాలని ఒకే దానిలో భాగంగా ఆల్రెడీ మూసి విషయంలో మూసి మీద అక్రమ నిర్మాణాలు గుర్తించింది ప్రభుత్వం. 12,000 అక్రమ నిర్మాణాలని వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 12 మందికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ హ్యాండ్ ఓవర్ చేసింది ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంగా సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉంది. 2-3 సంవత్సరాల్లోనే మూసి మొత్తం ప్రక్షాళన చేసి హైదరాబాద్ ప్రజలకు ఖచ్చితంగా మల్లన్న సాగర్ నుంచి గోదావరి వాటర్ను మూసిలో కలిపి మూసిని సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాని మీద పెద్ద ఎత్తున గట్కేసర్ నుంచి ప్రయాణించినటువంటి వెహికల్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. అదే కాకుండా గోల్కొండ తక్కువ టైంలో రీచ్ అయ్యే అవకాశం ఉంది. మూసీ కంపెనీ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. హైదరాబాద్కు మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, పర్యాటక టూరిజం కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవకాశం. కాబట్టి దీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. గత ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు కూడా ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనార్థం ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఖర్చులు తక్కువ చేసుకునే ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. అదే కాకుండా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆదాయం 10 to 15% పెరుగుతూ ఉంది. కాబట్టి అంచనాలను ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు గత ప్రభుత్వం చేసిన అప్పుల కొట్టి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలు చేయబోయే వాస్తవ విషయాలను కూడా ఎప్పటికప్పుడు వివరిస్తూ కొంత లేట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీగా గతంలో ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 1,00,000 రుణమాఫీ చేసడానికి చాలా కష్టపడింది. మేము 9 నెలల కాలంలో రుణమాఫీ సంబంధించి మేనిఫెస్టోలు పెట్టిన విధంగా రుణమాఫీ అయిపోయింది. ఇంకా చెప్పని మాట కూడా నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా 13,000 కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, వన్ మినిట్ చరణ్ గారు, ఇప్పుడు కృష్ణా నది మనకు పూర్తి స్థాయిలో తెలంగాణ నీటి అవసరాలకు సరిపడా నీరు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ నుంచి పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. గత ప్రభుత్వ హయాంలో దీన్ని కూడా అట్టహాసంగా చేద్దామనుకున్నారు కానీ కాలేదు. అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి. మనకు కృష్ణా వాటర్ లేదు, వాడుకోవాల్సింది గోదావరి నీరు. దాని మీద గతంలో 1,00,000 కోట్లు వేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. ఇది కేవలం రాజకీయ పార్టీల విమర్శనాస్త్రంగా మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే గతంలో మరి 16లో మొదలుపెట్టి 19లో పూర్తయిన ప్రాజెక్టు ఓ 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా దాని నుంచి నీరు ఎత్తిపోవడం జరిగింది. సరే, దాంతో విద్యుత్ వినియోగం ఎక్కువైంది, ఖర్చులు పెరిగినాయి, కాదనట్లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆ వర్షాలు కూడా అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలించినాయి. ఒకవేళ కనుక కరువు వస్తే
ఇప్పుడు మీరు అనుకున్న తుమ్మిడిహట్టి అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అది కూడా పూర్తి చేయాలంటే మీకు చాలా సమయం పడుతుంది. ఇట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలాంటి మరి తక్షణ కర్తవ్యం తీసుకుంటుంది? దీన్ని విమర్శించిన మంత్రులు రేపు పొద్దున కాళేశ్వరం నీటిని వాడుకునే విషయంలో కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయంలో ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం? అంటే ప్రధానంగా వీళ్ళు కట్టినటువంటి తుమ్మిడేటి కాడ ప్రాజెక్ట్ కట్టకపోవడం మూలంగా వీళ్ళు కట్టిన అన్నారం సుందిల్లా ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసినట్లయితే ఏకంగా ఆ ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం వల్ల గ్రామాలే మునిగిపోయే అవకాశం ఉంది. ఒకటేసారి కొట్టుకోపోతే గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో అక్కడ ఎక్కడ కూడా ఈ 3 ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఒక సుక్క నీరు కూడా స్టోర్ చేయలేదు. వచ్చింటే వెళ్ళిపోతా ఉంది, కిందికి సముద్రం పాలవుతా ఉంది తప్ప వీళ్ళు కట్టిన ప్రాజెక్టు మూలంగా తెలంగాణకు ఒక్క అనా పైసా కూడా లాభం జరగదని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణులంతా కూడా చర్చిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ఏదైతే గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, తుమ్మిడేటి కావచ్చు, అదేవిధంగా గతంలో ఏదైతే 40% పనులు పూర్తయినాయో అక్కడనే నీటి లభ్యత ఉంది. అదేవిధంగా దాన్ని తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ నిపుణులంతా చెప్తా ఉన్నారు. దాని ద్వారానే ఇప్పుడు మల్లన్న సాగర్ కావచ్చు, సూర్యాపేట వరకు కావచ్చు, జనగాం వరకు నీళ్లు కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి తప్ప గత ప్రభుత్వం కట్టినట్టు ప్రాజెక్టు ఉపయోగంలో వస్తే ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఉపయోగం అయితే ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటరీని కాంగ్రెస్ పార్టీగా మేము వాడుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు కట్టినటువంటి ఏది కూడా వృధా చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. కాకపోతే ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, ఒక నిమిషం సార్. కోటేశ్వరరావు సార్, వాస్తవానికి 2 పార్టీలు మాత్రం కాళేశ్వరం ఒకరేమో పనికిరాదంటున్నారు, ఇంకొకరేమో దీంతోనే ఇప్పటి వరకు కూడా మరి మల్లన్న సాగర్ వరకు నీటి ఎత్తిపోతలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఈ నీటిని వచ్చి చూడండి, మల్లన్న సాగర్ రండి అని చెప్పి హరీష్ రావు ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి సవాల్ చేశాడు కాంగ్రెస్ పార్టీకి. అంటే మొత్తానికి గత 9 ఏళ్ళు అధికారంలో ఉన్న 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి వర్షాభావ పరిస్థితులు అనుకూలించినాయి. అట్ ద సేమ్ టైము కొంత ఏదైతే పంట దిగుబడి కూడా పెరిగింది. మనం పంజాబ్ స్థాయిలో కూడా మనం ఏదైతే ప్యాడీని అయితే పండించగలిగాము, ఇందులో డౌట్ లేదు. సరే, దీని ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని ఎత్తిపోసారనే దానికంటే ఒకవేళ కరువు వస్తే కనుక కరువుగా వస్తే తాగునీటికి కూడా కష్టాలు మనం గతంలో ఎన్నో చవి చూసినాం, మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా నీటిని వాడుకోలేము. ఉన్న గోదావరి నీటిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకురావాలంటారా? ఏమంటారు చెప్పండి. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సాగు ప్రాంతాలకి నీళ్లు రాలేదనేటువంటిది అందరికీ తెలుసు సార్. అటు ఆంధ్ర ప్రాంతం ప్రాజెక్టులో ఉన్నటువంటి కుడి కాలువ, అదేవిధంగా ఎడమ కాలువ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా సాగు కాలేదు సార్. వర్షం లేకపోతే బోర్లతోటి సాగైనవి తప్ప నీళ్లు రాకపోతే అందరికీ తెలిసిందే. అది వర్షాభావం కారణంగా. ఈ సంవత్సరం అంటే వర్షాలు పూర్తిగా పడ్డాయి, బాగా ఎగున, అదేవిధంగా రెండు అటువైపు ఇటువైపు పడ్డాయి కనుక నీళ్లు ఉన్నాయి ఇప్పటి వరకు. అందుకని ప్రకృతి పరంగా వచ్చేటువంటి వర్షాలు లేక కరువు వస్తే ఏం చేయాలి ఏమిటనేటువంటి దాని మీద ప్రత్యామ్నాయ పథకాలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. కృష్ణానదిలో నీళ్లు లేనంత మాత్రం అందుకనే కదా గోదావరి జలాలలో పుష్కలంగా ఉన్నాయి. ఎన్ని వాడుకున్నా గానీ ఇంకా సముద్రంలోకి పోయేటువంటి జలాలు ఇంకా పెద్ద మొత్తంలో ఉన్నాయి కనుక ప్రతి చుక్కని ఉపయోగించుకోవాలి. ఎగువ రాష్ట్రం కావచ్చు, దిగువ రాష్ట్రం కావచ్చు, ఎవరైనా సరే గోదావరి జలాన్ని సముద్రంలోకి పోనివ్వకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఆ పనిచేసేటువంటి క్రమంలో అవసరమైనటువంటి ప్రాజెక్టులు నేను నిర్మించుకోవాలి. అదేవిధంగా వాగులు, వంకలు వీటన్నిటికి కూడా అడ్డుకట్ట వేసి, అంటే వాగులు, వంకలు చిన్న చిన్న వీటికి త్వరగా వినియోగంలోకి వస్తాయి. దశాబ్దాల తరబడి నిర్మాణాలు సాగితే దానివల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల అటువంటి ప్రత్యామ్నాయాలన్నింటినీ కూడా మీరు చెప్పినటువంటి కరువు పరిస్థితి తలెత్తినప్పుడు అలాంటి ప్రత్యామ్నాయాలన్నింటినీ కూడా వినియోగించుకోవాలి. దానికి గాను ఈ విధమైనటువంటి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వం ద్వారా సరైనటువంటి ప్రణాళికలు రూపొందించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించి తక్కువ ఖర్చుతోటి చేయాల్సినటువంటి ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒకసారి ఒక పథకం రూపొందించగానే అది అంతా అయిపోతుంది, దాంతో మొత్తం అయిపోతుందని అనుకోక్కర్లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరి వాళ్ళు అనుకున్నట్టు తుమ్మిడిహట్టి దగ్గర అయితే ప్రాజెక్టు నిర్మాణం అయితే చేయాలి కదా సార్, ఎందుకని చేయట్లేదు? సో రేపు పొద్దున
ఎప్పుడు కరువు వస్తుందో, ఎప్పుడు కష్టాలు ఉంటాయో, రైతుల పొలాలు ఎండిపోతాయి అనే టెన్షన్ అయితే ఒకటైతే నెలకొంది కదా సార్. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం పనికి రాదని తేల్చేస్తున్న క్రమంలో దాని ప్రత్యామ్నాయ చర్యలు ఎవరు కూడా తేల్చారు? ఇంకా తేల్చలేదు కదా, ఉమ్, ఇంకా తేల్చలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది పనికిరాదని చెప్తున్నారు, కొంతమంది పనికి వస్తుందని చెప్తున్నారు. సార్ అంతిమంగా నిపుణుల బృందం తేల్చాలి. సార్ కేంద్ర నిపుణుల బృందం కావచ్చు, రాష్ట్ర నిపుణుల బృందం కావచ్చు, అవసరమైతే విదేశాల నుంచి నిపుణుల బృందాలను కూడా పిలిపించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఇది పూర్తిగా పనికిరాదు, లేకపోతే ఆల్టర్నేటివ్ గా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి తేలకుండానే ముందుగానే ఇది పనికిరాదు అనేటువంటి నిర్ధారణలకు వచ్చి ఇంకొక దగ్గర ప్రాజెక్ట్ కట్టడం, ఇంకో దగ్గర ఇంకోటి చేయటం అనేటువంటిది అప్పుడు మళ్ళీ అది కూడా వృధా అవుతుంది కదా. మీరు ఏ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు, ఎవరు సిఫార్సు చేశారు, ఉన్నటువంటి అని చెప్పేసి అప్పుడు కూడా విమర్శలు వస్తాయి. అందుకని దేనికైనా కానీ ఇప్పుడు జరిగినటువంటి అనుభవాలు, తప్పిదాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, వీటన్నిటిని గమనంలోకి తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి, నిపుణుల సూచనలతోటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకొక పార్టీ రావచ్చు, ఆ తర్వాత ఇంకొక పార్టీ రావచ్చు, మళ్ళా కాంగ్రెస్ రావచ్చు. ఎవరు ప్రభుత్వంలో ఏ పార్టీ ఉందని కాదు, ఒక నిరంతరంగా ఒక పథకం అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాన్ని అమలు జరపాలి అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, ఫైనల్గా ఇప్పుడు కాళేశ్వరం పనికిరాదని మంత్రులు అంటున్నారు, ముఖ్యమంత్రి కూడా అంటున్నారు, తర్వాత ఇంజనీర్ల విషయంలో కూడా ఆయన చేసిన కామెంట్ మనం చూసాము. ఇప్పుడు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించబోతున్నారా? మరి మనకు ఎలాగూ కృష్ణా నదికి సంబంధించిన జలాలు పూర్తిగా వినియోగంలోకి తెచ్చుకునే పరిస్థితి లేదు, దాంతో తెలంగాణ సాగునీటి అవసరాలు తీరే పరిస్థితి కూడా లేదు. అట్ ద సేమ్ టైం మనకున్న ఒకటే గోదావరి నది, దీనిపై కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో చెప్పుకున్న ప్రభుత్వం చెప్పిన దానికి మీరు భిన్నంగా చెప్తున్నారు. సో ఆ ప్రాజెక్టులు గోదావరి నదిపై నిర్మించారు, నాణ్యత లేదు, అవి పూర్తిగా కొట్టుకొని పోతే గ్రామాలు మునిగిపోతాయి, చాలా జన ప్రాణ నష్టం జరుగుతుంది అంటున్నారు. ఈ విషయంలో మరి కాళేశ్వరం విషయంలో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ డిసిజన్ ఏంటి చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా ప్రజాధనం వృధా కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఏది మంచిదైతే అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిపుణుల సలహాలు సూచనల మేరకే నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చాలామంది రిటైర్మెంట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా నిపుణులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి వారందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాత ఎక్కడ నుంచి ప్రారంభిస్తే గోదావరి వాటరు తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా తెలంగాణలో కట్టినటువంటి ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అదే కాకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఏ విధంగా తీర్చవచ్చు, అదే మూసి సుందరీకరణలో గోదావరి వాటర్ ఏ విధంగా భాగస్వామ్యం చేసుకోవచ్చు, ఈ అన్ని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏది ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నా, ఖర్చు తక్కువగా ఉండి గోదావరి వాటర్ను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి అవకాశం ఉన్న ఏ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోదు. ఇక్కడ కక్ష కార్యక్రమాల తావు లేకుండా ఖచ్చితంగా గోదావరి వాటర్ ఉపయోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత, కేంద్ర జలవనరుల శాఖ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో నిపుణులైనటువంటి శాస్త్రవేత్తల రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజాధనాన్ని ఎక్కడ వృధా చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. ఓకే, థ్యాంక్ యూ కౌశిక్ గారు, డిబేట్లో పాల్గొన్నందుకు. కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక కాళేశ్వరం విషయంలో ఖచ్చితంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పూర్తయిన తర్వాతే ప్రజలకు ఉపయోగపడిన అంశాలు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా దాని ప్రకారమే ముందుకెళ్తాం కాళేశ్వరం విషయంలో మరి అని కాంగ్రెస్కి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.